నిర్మల్ జిల్లా కేంద్రంలో మరో జిల్లా అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న శ్రీనివాసు దడువాయి లైసెన్స్ కొరకు కార్యాలయంలో 7,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిర్మల్లోని బుధవారపేటకు చెందిన వెంకటి అనే యువకుడు లైసెన్స్ కోసం మార్చిలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే లైసెన్సు మంజూరు కావాలంటే 10,000 రూపాయలు ఇవ్వాలని ఏడీ సూచించడంతో 7,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం వెంకట్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నారు. జిల్లాలో గత 2 నెలల్లో 3 అధికారులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తీసుకొని ఇంకోసారి అంటారు, అందుకని ఒకటిసారి తీసుకుంటే అయిపోతాయి కదా అంటున్నా. ఏ 2 నిమిషాలకి ఏమొచ్చలే కదా. మీరు మా ఫోటోలు తీస్తే అర్థం చేసుకోవాలి. అయితే రేపు ఎక్కడ వచ్చిన మమ్మల్ని తీసుకుపోతాను. ఎందుకు చెప్తున్నాం అంటే మాది అది కాదు. ఎంతమంది వచ్చారు. తీసుకొని ఇంకోసారి అంటారు, అందుకని ఒకటిసారి తీసుకుంటే అయిపోతాయి కదా అంటున్నా. ఏ 2 నిమిషాలకి ఏమొచ్చలే కదా. మీరు మా ఫోటోలు తీస్తే అర్థం చేసుకోవాలి. అయితే రేపు ఎక్కడ వచ్చిన మమ్మల్ని తీసుకుపోతాను. ఎందుకు చెప్తున్నాం అంటే మాది అది కాదు.